హాయ్ ఫ్రెండ్స్, దిస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఫ్యూచర్ సిటీ చుట్టూ రియల్ భూమి కొనసాగుతుంది. అంతర్జాతీయంగా గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగం మందగించి అమ్మకాలు స్లో అయిన మాట వాస్తవమే. కానీ మన హైదరాబాద్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, ఫోర్త్ సిటీ పేర్లతో శ్రీశైలం హైవేకి మహర్దశ కొనసాగుతోంది. ఈ రోజున ప్రతి ఒక్కరి చూపు శ్రీశైలం హైవే వైపే ఉంది. శ్రీశైలం హైవే వైపు ఎవ్వరు పట్టించుకోని రియాల్టర్లు కూడా ఈ రోజున శ్రీశైలం హైవేలో భూముల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి తమ మార్కెటింగ్ సిబ్బందిని అక్కడికి పంపించి ఎంక్వైరీలు చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఈ రోజున రియాలిటీ సెక్టారే కాకుండా ఐటీ, ఫార్మా ఇంకా ఎన్నో రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు తమ స్టాఫ్ ని, మార్కెటింగ్ సిబ్బందిని ఆ ఏరియాలోకి పంపించి అక్కడ ఏ విధంగా రేట్లు ఉన్నాయి, ఎక్కడ చీప్ గా దొరుకుతుంది, ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో ఏ ఏరియాలో ఏమేమి వస్తున్నాయి, అలాంటి సర్వేలు కొనసాగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ రోజున ఫ్యూచర్ సిటీ చుట్టూనే రియల్ ఎస్టేట్ భూమి ఉంది అనడానికి ఎన్నో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ రోజున శ్రీశైలం హైవేలో ఎవరైతే పెట్టుబడి పెడతారో వారు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. అందుకని రిమైనింగ్ కార్నర్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఈ రోజున రియల్ ఎస్టేట్ నిపుణులు ప్లస్ ఎవరైతే ఇన్వెస్టర్లు పొందామని ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి ఇన్వెస్టర్లు వాళ్ళందరూ కూడా శ్రీశైలం హైవే వైపు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం తమ ఫోకస్ అంతా కూడా శ్రీశైలం హైవే వైపే పెట్టి ప్రతి అనౌన్స్మెంట్ ని ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలోనే చేస్తుంది. మోరోవర్ దీనికి అతి పెద్ద ఉపయోగకరమైన విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ సమీపంగా ఉండడం అనేది ఫ్యూచర్ సిటీకి ఒక పిచ్చింగ్ పాయింట్. అదేవిధంగా గవర్నమెంట్ కూడా రీసెంట్ గా మెట్రో అనౌన్స్మెంట్ కూడా ఫ్యూచర్ సిటీకి కనెక్షన్ చేసింది. దీంతో ఏమైందంటే మీట్రాన్పేట, ముచ్చెర్ల ఇవి రెండు కూడా కడతాల ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో అమాంతం రియల్ ఎస్టేట్ భూమి ఊపందుకుంది. సంవత్సరం క్రితం వరకు కూడా ₹1,00,00,000 పలకని భూమి ఈ రోజున ₹3,00,00,000 నుంచి ₹4,00,00,000 వరకు పై చిలుకు చెబుతున్నారు. సో అంటే ₹1,00,00,000 4,00,00,000 ఏంటంటే ఈ రోజున ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం పెట్టుబడి పెట్టినటువంటి ప్లాట్ల మీద పెట్టుబడి పెట్టిన ఖాతాదారుకి, ఇన్వెస్టర్కి ఎన్ని రెట్లు అవుతుందో, ఎన్ని రెట్లు అయి ఉంటుందో ఊహించండి. కానీ ఇంకా ఎఫోర్డబుల్ ప్రైసెస్ లో శ్రీశైలం హైవేలో ధరలు ఉండడంతో అక్కడ ఇప్పటికీ పెట్టుబడులు పెడితే కమింగ్ డేస్ లో ప్రమాణమైనటువంటి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్క ఇన్వెస్టర్ శ్రీశైలం హైవే వైపే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ రోజు వరకు కూడా ప్రతి వీడియోలో నేను శ్రీశైలం హైవే వైపు ఉన్నటువంటి హైలైట్స్, ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉందని, లేదా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫామ్ అవుతుందని, ప్లస్ వరల్డ్ మెడికల్ టూరిజం హబ్ వస్తుందని ఇలాంటివన్నీ చెప్పాను. ఈ రోజున ప్రత్యేకంగా ఇండో కతార్ వారి మగధా ప్రాజెక్టు గురించి చెప్పదలుచుకున్నాను. మగధా ప్రాజెక్ట్ లో సేల్స్ చాలా ఊపందుకున్నాయి. గత 2 నెలల్లో మేము చాలా ప్లాట్లను అమ్మడం జరిగింది. మగధా ప్రాజెక్ట్ అనేది శ్రీశైలం హైవేలో కడతాల ప్రాంతంలో మైసగండి అమ్మవారి టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఉంది. హైవే మీద నుంచి ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఒక 600 మీటర్స్, ఈ 1 కిలోమీటర్ లో కూడా 600 మీటర్ల డిస్టెన్స్ లో టెంపుల్, దానికి సంబంధించినటువంటి షాప్స్, అక్కడ అకామిడేషన్ అరేంజ్ చేయడానికి గెస్ట్ హౌస్లు, రిసార్ట్స్ ఇవే ఉంటాయి. సో మన హైవే మీద నుంచి ఈ మన ప్రాజెక్ట్ మగధా ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు. చూస్తూనే మనం మగధా ప్రాజెక్ట్ వెళ్ళిపోవచ్చు. మగధా ప్రాజెక్ట్ కి సంబంధించి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఇండో కతార్ మేనేజ్మెంట్ స్పెషల్ గా ఫామ్ చేస్తుంది. అదేవిధంగా మగధా ప్రాజెక్ట్ లో మన డిటిసిపి ఎమ్యూనిటీస్ ఖచ్చితంగా వాటి స్టాండర్డ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. డిటిసిపి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దీనికి సంబంధించి అప్రూవల్ కూడా వచ్చింది. రీసెంట్ గా డిసెంబర్ లో అప్రూవల్ వచ్చింది. డిసెంబర్ లో అప్రూవల్ వచ్చినా కూడా మేనేజ్మెంట్ సేల్స్ ని స్టార్ట్ చేయలేదు. రెరా అప్రూవల్ వచ్చిన తర్వాతే సేల్స్ స్టార్ట్ చేయాలనేటువంటి సదుద్దేశంతో రెరా వచ్చిన తర్వాత సేల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. డిటిసిపి, రెరా రెండు అప్రూవల్ ఉన్న ప్రాజెక్టు మన మగధా ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లో డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, రోడ్లు కూడా బీటీ రోడ్లు ఇస్తున్నాము. 33 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఈ రోడ్లకి ఆనుకొని ప్లాట్లకి మధ్యలో ఒక ఫుట్ పాత్ కూడా మనం అరేంజ్ చేస్తున్నాము. అంటే వాకింగ్ ట్రాక్ అనుకోవచ్చు దాన్ని. ఏ ప్రాజెక్ట్ లోనూ డిటిసిపి ఎమ్యూనిటీస్ లో ఈ విధంగా ప్రొవిజన్ అనేది ఇవ్వడం లేదు. కానీ మన ఇండో కతార్ మేనేజ్మెంట్ వాళ్ళు కస్టమర్లని ఆకర్షించడానికి, కస్టమర్లకి ఎక్కువ బెనిఫిట్ ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తుంది. రీసెంట్ గా
ఇంకొకసారి వారి మగధ ప్రాజెక్ట్ లో శివాలయానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. శివాలయం శంకుస్థాపన చేసిన తర్వాత దానికి ఎంట్రన్స్ ఆర్చ్, అంటే మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ కాకుండా శివాలయానికి ఒక స్పెషల్ గా ఉండేటువంటి, ఎక్కడా ఉండని విధంగా ఉండేటటువంటి ఎంట్రన్స్ ఆర్చ్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. శివాలయం శివోహం పార్క్ అంటాము. పార్క్ కొంత పార్క్ ఉంటుంది, అదే పార్క్ ఏరియాలో శివాలయం కూడా ఉంటుంది. అంటే ఈ శివాలయం దగ్గర దగ్గరగా 1 ఎకరంలో విస్తరించి ఉంది. అదే విధంగా దీనిలో డిటిసిపి ఎమ్యూనిటీస్ అంటే అందరికీ తెలిసినవి, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, డ్రైనేజీ, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, ఇవన్నిటితో పాటు మనం ఎడిషనల్ గా కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఇండో ఖతార్ మేనేజ్మెంట్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. డిటిసిపి ఎమ్యూనిటీస్ తో పాటుగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, గో కార్టింగ్, 500 మెంబర్స్ ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి దేనికైనా ఒక కన్వెన్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ఓపెన్ ఎయిర్ జిమ్ కూడా ఉంది. ఓపెన్ ఎయిర్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 2 మినీ థియేటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేట్ మీటింగ్స్ పెట్టుకోవడానికి అనుకూలంగా 30 మంది కూర్చోడానికి వీలుగా ఒక బోర్డు రూమ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఈ మగధ ప్రాజెక్ట్ లో ఉండడం వల్ల ఇది చాలా అట్రాక్షన్ గా ఉంది. మోరోవర్ హైవేకి సమీపంలో ఉండడం వల్ల ఖాతాదారుల కస్టమర్స్ అందరూ కూడా ఇందులో ప్లాట్లు బై చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా మన మగధ ప్రాజెక్ట్ లో మన ఇండో ఖతార్ మేనేజ్మెంట్ వారు కార్తీక మాస వనభోజనాల ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్తీక మాస వనభోజనాల ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈ రోజున అనేక మంది ఖాతాదారులు, ఏజెంట్లు, మార్కెటింగ్ సిబ్బంది, పలువురు ప్రముఖులు ఈ ప్రోగ్రామ్ కి విచ్చేయడం జరిగింది. ఎంతో ఎంజాయ్మెంట్ చేసే విధంగా జరిగింది. ఈ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు మన మార్కెటింగ్ సిబ్బంది వాళ్ళ క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ క్యాంపెయిన్ లో దగ్గరగా 30 నుంచి 40 ప్లాట్లు బుక్ అవడం జరిగింది. ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ కార్తీక మాస వనభోజనాలని ఇండో ఖతార్ ఎండి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా బాగా చేశారు. ఈ కార్తీక మాస వనభోజనాల ప్రోగ్రామ్ లో అనేక మంది ప్రముఖులు రావడమే కాకుండా ముఖ్యంగా కేరళ నుంచి ఒక టీముని పిలిచి కథాకళి ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఎంతో చక్కగా సుందరంగా వాళ్ళ ప్రోగ్రామ్ ని ప్రదర్శించడం జరిగింది. ఈ కార్తీక మాస వనభోజనాలని దగ్గరగా 2000 మంది వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎన్నో రెట్లు స్పందన వచ్చింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని మన మగధ ప్రాజెక్ట్ లో రానున్న రోజుల్లో జరపడం జరుగుతోంది. ప్రస్తుతం శివోహం టెంపుల్ కి మాత్రమే శంకుస్థాపన జరిగింది. అతి త్వరలో రిసార్ట్ కూడా శంకుస్థాపన జరుగుతుంది. రిసార్ట్ కి 3 ఎకరాల స్పేస్ ని ఆల్రెడీ మార్కింగ్ చేయడం జరిగింది. ఆ 3 ఎకరాల స్పేస్ లో అతి త్వరలో శంకుస్థాపన జరుగుతుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమం కూడా ఎంతో గొప్పగా చేయడం జరుగుతుంది. కార్తీక మాస వనభోజనాలు ఏ విధంగా చేశామో దానికి 2 రెట్లు పెద్ద ప్రోగ్రామ్ ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి ప్రాజెక్ట్ లో పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా మనకి రానున్న రోజుల్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ 1 వీక్ పీరియడ్ లో చాలా సేల్స్ జరిగినాయి. దగ్గరగా 200 విజిట్లు పడినాయి. 200 విజిట్లు అంటే ఎన్ని క్లోజ్ అయి ఉంటాయో మీరు ఒకసారి ఊహించుకోండి. ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఇంత దూరం నుంచి ఈ మగధ ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి అయితే రారు. సో ఖచ్చితంగా కొనుగోలు చేసే ఉద్దేశంతోనే విజిట్లు చేస్తున్నారు. ప్రతి వారం ఆ సైట్ విజిట్లలో గ్రో అనేది కనబడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే క్లియర్ గా శ్రీశైలం హైవేలో ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే శ్రీశైలం హైవేలో పెట్టుబడులు పెట్టండి. పర్టికులర్ గా ఇండో ఖతార్ వారు ప్రతిష్టాత్మకంగా 100 ఎకరాల్లో నిర్మించడానికి తలపెట్టినటువంటి మగధ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ఫేజ్ కింద 31 ఎకరాల డిటిసిపి రావడం జరిగింది. ఈ 31 ఎకరాల డిటిసిపి ప్రాజెక్ట్ 60% కంప్లీట్ అయిపోగానే సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా ప్రాసెస్ లో ఉంది. దానికి సంబంధించి కూడా ల్యాండ్ కొంత మన చేతిలో ఉంది, రిమైనింగ్ మన చేతిలోకి రాబోతోంది. సో సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యేలోపు ఈ ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే ధరలకు మనం అమ్మామో సెకండ్ ఫేజ్ కి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా డబల్ అవుతుంది. మన మగధ ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ రోడ్ మార్కింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. రోడ్ మార్కింగ్ తో పాటు ప్లాటింగ్ స్టోన్స్ 370 టోటల్ మన మగధ ప్రాజెక్ట్ లో 31 ఎకరాలకు గాను మొత్తం 370 యూనిట్లు అంటే 370 ప్లాట్లు వచ్చినాయి. ఈ 370 ప్లాట్లలో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 165 గజాలు, 165 స్క్వేర్ యార్డ్స్, మాక్సిమం సైజ్ వచ్చేసరికి 750 అంటే 165, 183, 200, 250, 333 అలా డిఫరెంట్ సైజెస్ అంటే 225, 227 అలా కూడా ఉన్నాయి.
ఈ డైరెక్షన్స్ లో ఉన్న ఈ ప్లాట్స్ అన్ని కూడా స్క్వేర్ లోనే ఉన్నాయి. ఎక్కడ క్రాస్ బిట్స్ అనేది చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ ఆల్ డైరెక్షన్స్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని డైరెక్షన్ల ప్లాట్లు ప్రస్తుతం అవైలబిలిటీలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గనక మీరు తొందరపడి ప్లాట్ తీసుకోకపోతే మీకు కావలసిన డైరెక్షన్ లో ప్లాట్ దొరకడం అనేది చాలా కష్టం అవుతుంది. కావున సేల్స్ స్పీడ్ అందుకునే కనుక ఈ టైంలోనే మీరు వచ్చి మీకు కావలసిన ప్లాట్ ని చూస్ చేసుకొని మీరు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరోవర్ ఇంకొక విషయాన్ని కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను. మీరు ప్లాట్ సొమ్ము జమ చేసిన తర్వాత స్పాట్ లో రిజిస్ట్రేషన్ చేసేటటువంటి క్యాపబిలిటీ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ వారికి ఉంది. వెంటనే ఈ రోజు పే చేస్తే అదే రోజు మీకు స్పాట్ లో రిజిస్ట్రేషన్ అవడానికి అవకాశం ఉంది. మనకి ఇలాంటి సదవకాశం ఉన్నప్పుడు, మనకి కావలసిన ప్లాట్ డైరెక్షన్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా హైవేకి దగ్గరలో ఉంది, గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్న ఏరియాలో ఉంది కనుక మన ప్లాట్ మీద పెట్టిన పెట్టుబడి ఎన్నో రెట్లు పెరగడానికి అవకాశం ఉంది కనుక మగధ ప్రాజెక్ట్ లో మీరు పెట్టుబడులు పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ శ్రీశైలం హైవేలో ప్రతిష్టాత్మకంగా మాంచెస్టర్ స్కూల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఆ మాంచెస్టర్ స్కూల్ అనేది 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. అది ఇంటర్నేషనల్ స్కూల్. ఆ స్కూల్ కి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది అతి సమీపంలో ఉంది. ఈ మైసగండి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్టు కడతాల ప్రాంతంలోనే ఉంది కనుక సినిమా థియేటర్ కూడా 1 కిలోమీటర్ రేడియస్ లో ఉంది. హాస్పిటల్స్ కూడా దగ్గరగా ఉన్నాయి. అన్ని దగ్గరగా ఉండి ఊళ్ళో ఉన్న ప్రాజెక్ట్ కనుక ఇలాంటి ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెడితే అన్ని ఫెసిలిటీస్ ఉండి ఇది ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకొని నివసించడానికి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ కనుక ఇలాంటి ప్రాజెక్ట్ లో మీరు పెట్టుబడి పెట్టి కమింగ్ డేస్ లో ఎక్సలెంట్ రిటర్న్స్ పొందుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో సబ్జెక్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.